హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడేస్ వ్లాగ్ ఏంటో తెలుసా? స్మార్ట్ బజార్కి వెళ్ళామండి మేము ఈరోజు సండే కదా. సో స్మార్ట్ బజార్కి వెళ్ళాము, కొన్ని గ్రాసరీస్ అవన్నీ తీసుకోవాల్సి ఉంది. సో పిల్లలతో పాటు మేము వెళ్ళామన్నమాట. ప్రసాద్, నేను, పిల్లలు స్మార్ట్ బజార్కి వెళ్ళాము. ఇంకా పిల్లల కథ తెలిసిందేగా, వెళ్ళామంటే ఫుల్ షాపింగ్. ఇంకా చూడాలి, ఇంకా లక్కీ విక్కీని అసలుకి ఇంకా వాళ్ళు పట్టుకోవడమే కష్టమైపోతుంది అనమాట. ఈ స్మార్ట్ బజార్కి వెళ్తే చూసినవన్నీ కావాలంటారు వాళ్ళు. మేము ఇంకా సండే కాబట్టి వాళ్ళని తీసుకొని వెళ్ళాల్సి వచ్చింది, లేకపోతే వెళ్ళే వాళ్ళం కాదు. ఏదో అలా అయిపోయిందనమాట. సో వెళ్ళాము, షాపింగ్ చేద్దామని చెప్పి వెళ్ళాము. ఫుల్ షాపింగ్ అయితే కాదు, ఎందుకంటే మంత్ ఎండ్ కాబట్టి కొద్దిగా బడ్జెట్ ప్రాబ్లం. ప్రైవేట్ ఎంప్లాయీస్ కాబట్టి నార్మల్గా బడ్జెట్ ప్రాబ్లం ఉంటుంది. సో మంత్ ఎండ్ జస్ట్ కావాల్సిన ఐటమ్ మాత్రం తీసుకుందామని చెప్పేసి వెళ్ళామన్నమాట. ఏదో ఆఫర్స్ ఏమైనా ఉంటాయని చెప్పేసి అలాగే చూద్దామని చెప్పేసి వెళ్తూ ఉన్నాము, అన్నీ తీసుకుంటున్నాము. మెయిన్వి ఏమేమి కావాలని చెప్పి చూస్తున్నాం అనమాట. ఆ రోజు సండే కాబట్టి ఫుల్ క్రౌడ్ ఉన్నిందండి. అబ్బా, చాలా అంటే చాలా క్రౌడ్ ఉన్నింది. సో మేము జస్ట్ కావాల్సిన నార్మల్ ఐటమ్స్ మాత్రమే తీసుకున్నాం, వేరే ఏమీ చూడ్డానికి వెళ్ళి లేదన్నమాట. సండే రోజు కదా, అసలు ఇంకా ఫుల్ బిల్డింగ్ దగ్గర అక్కడంతా కూడా చాలామంది ఉన్నారు. సో ఇంకా సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం లిఫ్ట్లో. సెకండ్ ఫ్లోర్కి వెళ్ళేసేసి అక్కడ ఏమున్నాయో చూసుకొని ఒకసారి తీసుకొని వద్దామని చెప్పేసి వెళ్తున్నాము. అక్కడైతే గిన ఫ్రెష్ తరకారీ చాలా బాగుండింది, మొత్తం ఫ్రెష్. అక్కడ మేము ఇవి తర్వాత పన్నీర్, చీజ్ ఇవన్నీ బాగా ఫ్రెష్గా దొరికాయండి. సో తీసుకున్నాము. వెజిటేబుల్స్ కూడా లైట్గా తీసుకున్నాం అంతే. ఇంకా తర్వాత చూస్తూ ఉన్నాము. ఇంకా వీళ్ళిద్దరూ ఏది అడగాల అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారనమాట మా పిల్లలు. ఇంకా అన్నీ చూస్తూ ఉన్నారు. మేము అదే నార్మల్ గ్రాసరీ ఐటమ్స్ తీసుకున్నాము. జస్ట్ సింపుల్గా వెళ్ళాము షాపింగ్కి. సారీ, అంత హెవీగా ఏం పర్చేజ్ చేయలేదండి. జస్ట్ మీకోసం అని వ్లాగ్ తీసానంటే మొత్తం టోటల్ స్మార్ట్ బజార్ చూపించినట్టు ఉంటుందని చెప్పేసి ఒకసారి అలా అంతా మొత్తం వీడియోస్ తీసాను. ఇదంతా కిడ్స్ సెక్షన్, మొత్తం ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి మనకి ఇక్కడ. చాలా బాగున్నాయండి, మొత్తం ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. ఒకసారి వెళ్ళామంటే టోటల్ అన్నీ హౌస్ హోల్డ్ ఐటమ్స్ కూడా అన్నీ ఉన్నాయండి. ప్లస్ క్లాతింగ్ కూడా చాలా బాగుంది. అన్నీ తీసుకోవచ్చు అనమాట మనం ఒకసారి వెళ్ళామంటే. మీరు కూడా ఎవరన్నా బెందుపూర్ వాళ్ళు వెళ్ళకుంటే ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగున్నాయి. రేట్ కూడా రీజనబుల్గానే ఉన్నాయండి. కాస్ట్ అంత హెవీ కాస్ట్ అయితే లేదు, బడ్జెట్లోనే దొరికేస్తాయి అన్నీ. ప్లస్ మనకు కొంచెం మంచి గ్రాసరీస్ దొరుకుతాయి, అంటే ఇలా ఐటమ్స్ అన్నమాట. సో ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, ఫ్రెష్ ఫ్రూట్స్ ఉన్నాయి. సో ఇంకా మేము ఇవి తీసేసుకున్నాం, కొన్ని తీసుకునేసేసి వచ్చాము. ఇంకా ఇట్లా ఫైనల్లీ ఇంకా లక్కీ వాళ్ళు ఐస్ క్రీమ్ కావాలన్నారు. సో ఇంకా అది కూడా తీసేసుకొని బిల్ చేసుకున్నామండి. మేము అదే చూస్తున్నాం అనమాట. ఇంకా విక్కీ చూస్తున్నాడు, ఇంకా ఏం తీసుకోవాలా అని ఆలోచిస్తున్నాడు. మేము ఆల్రెడీ బిల్డింగ్కి వెళ్తున్నాం, బట్ వాడు ఇంకా ఏం తీసుకోవాలనే ఆలోచనలోనే ఉన్నాడు. వాడు అన్నీ అవి ఇవి అన్నీ అడుగుతున్నాడు. సో జస్ట్ మేము ఇంకా మళ్ళీ చూద్దాం అని చెప్పేసి వస్తున్నాడు. వాడు ఊరికే ఇంకా వాడు చూసినవన్నీ కావాలంటాడు. సో అందుకోసమని చూస్తున్నాం అన్నట్టు. చూడండి, వస్తున్నాడు, వాడికి తీసిలేదని కోపంగా ఉన్నాడు ఫుల్. అసలు ఇక్కడే మంచి చీజ్ పన్నీర్ చాలా బాగుంది, తీసుకున్నాం, ఫ్రెష్గా దొరికిందండి. అండ్ ఫ్రూట్స్ చూడండి, ఫ్రూట్స్ కూడా ఫ్రెష్గా ఉన్నాయండి, చాలా ఫ్రెష్గా. యాపిల్, ఆరెంజ్ అన్నీ దొరుకుతాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రూట్స్ కూడాను. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఫ్రూట్స్ ఆల్మోస్ట్ అలానే. ఇక్కడ వచ్చేసేసి ఫ్రెంచ్ ఫ్రైస్ చూసాము, బట్ తీసుకోలేదన్నమాట.
మాకు కావాల్సినవి దొరకలేదు, సో తీసుకోలేదన్నమాట నేను. అట్స్ ఫైనలీ ఓరియో ఐస్ క్రీమ్ తెచ్చుకున్నారు వీళ్ళు, ఇంట్లో కుమ్మేశారు. దట్స్ ద వ్లాగ్. బాయ్.